విశాఖ నగరంలోని పెందుర్తి గోపాలపట్నం ప్రాంతాల్లో రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ శ్రీనివాసరావు తెలిపారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన దొంగల వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన ఎం రవికుమార్, ఎం డేవిడ్ బాడంగి ప్రాంతానికి చెందిన పి సురేష్లు కలిసి పాపయ్య రాజుపాలెంలో కారుమూరి నాగేశ్వరరావు ఇంటిలో 3.5 తులాల బంగారం, 45 తులాల వెండి చోరీకి పాల్పడ్డారని వెల్లడించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిఘా పెట్టి నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరు గతంలో అనేక దొంగతనాలకు పాల్పడి జైల్లో ఉండి వచ్చారని చెప్పారు. దీని ప్రకారం ఏంటంటే మాకు ఫింగర్ ప్రింట్స్ ఇందులో టాలీ అయ్యి ఒక 18 ఫింగర్ ప్రింట్స్ టాలీ అయ్యి దాని ప్రకారం మేము వచ్చేమో టీంని పంపించి గుంటూరు పరిసర ప్రాంతాలు అన్నిటి పంపించి అన్ని వెరిఫై చేయించాము. ఆ తర్వాత ఇందులో మాకు ముగ్గురు ముద్దాయిలన్నీ తేలింది. ఆ ముగ్గురు ముద్దాయిలు ఎవరంటే ఒకరు మరి రవికుమార్, ఇతను 32 సంవత్సరాల వయసు. ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేమో బొబ్బిలి, ప్రజెంట్ గుంటూరులో ఉంటాడు. అతను ఇంతకుముందు మరి రవికుమార్ చాలా నేరాల్లో మనకి వైజాగ్లో చేశాడు, అలాగే ఒంగోలులో కూడా చేశాడు, విజయవాడలో కూడా నేరాలు చేశాడు. మనకి ఇంతకుముందు ఇక్కడ కందిరపాలెము, కోర్టు టౌన్ వాటి కేసుల్లో కూడా ఇతను జైలు శిక్ష అనుభవించి అన్ని ఒంగోలులో కూడా అలాగే జైలు శిక్ష అనుభవించాడు, విజయవాడలో కూడా జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత ఇప్పుడు మనం పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇతను